కార్తీకము అంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. ఈ 365 రోజులు భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ మధ్యలో చంద్రుడు, ఏ సమయంలో చంద్రుడు బాగా భూమికి దగ్గరకు వస్తాడో అదే కార్తీకమైన పౌర్ణమి. చాలా దగ్గరకు వచ్చేస్తాడు భూమికి. కార్తీక మాసం అంతా చంద్రుడు బాగా, చంద్రుడి వల్లే మనకి మొత్తము మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో, మనం తీసుకునేటటువంటి ఈ జలాలు, నీళ్లు, వీటన్నిటిలో కూడా అమృతమయమైనటువంటి కిరణాలు వస్తాయి అని మనకి భాగవతము, ధర్మశాస్త్రాలు చాలా చెప్తున్నాయి. కాబట్టి మనం తినే ఆహారంలో అమృతత్వానికి మూలం చంద్రుడు. అలాంటి చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చి ఎక్కువ అమృతమయమైనటువంటి కిరణాలని ఆయన చెరువుల్లో కానీ, బావుల్లో కానీ ఎక్కడ ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఎక్స్పోజ్ అవుతాయో వాటన్నిటిలో అమృతత్వాన్ని ఇస్తాడు. ఆహార పదార్థాలన్నిట్లోకి అమృతత్వాన్ని ఇస్తాడు. అందుకనే కార్తీక మాసంలో మనం బాగా ఆరోగ్యవంతులమై చాలా యోగ్యమైనటువంటి శక్తిని పొందాలి అంటే కార్తీక దీక్ష ఖచ్చితంగా ఆచరించి తీరాలి. ఇది చేసినటువంటి వాళ్ళు సంవత్సరం మొత్తము ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళా కార్తీక మాసం ఒక్క మాసము శ్రద్ధగా ఆచరించాలి. కార్తీక మాసానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఇది ప్రకృతికి బాగా దగ్గరగా మనకు చూపిస్తుంది. ఎలా అంటే ప్రకృతికి దగ్గరగా ఉండే నాగుల చవితి అంటే ఎక్కడో భూమి లోపల ఉండేటటువంటి పూర్తిగా నాగులు ఏవైతే ఉంటాయో వాటి దగ్గరికి వెళ్ళి పాలు పోసుకోవడం, ఆ మొత్తం ఉపవాసం ఉండడము, మరుసటి రోజు భోజనాలు చేయటం. కాబట్టి నాగుల చవితి మనకి ప్రకృతికి గుర్తు. అలాగే వృక్షాలని మనం ఉసిరి చెట్టు, తులసి చెట్టు, ధాత్రి అని మనం చేస్తూ ఉంటాం, వనభోజనాలను చేస్తాం. కాబట్టి ప్రకృతికి చాలా దగ్గరగా వనభోజనాలు అనేవి చేస్తాం. ఇక్కడతో అయిపోయిందంటే గోష్ఠాష్టమి అని గోవులకి చాలా పూజ చేస్తాం. చెట్లు బాగా పెరగాలంటే గోవులు ఉండాలి. గోవుల యొక్క పేడ ఇదంతా కూడా చాలా ప్రధానం. యజ్ఞం జరగాలన్నా, యాగం జరగాలన్నా, ఏం చేయాలన్నా ఆవు నెయ్యి లేకపోతే దేవతలకు ఆహారం లేదు. మరి ఆవులను ఎప్పుడు పూజ చేయాలయ్యా అంటే ఈ కార్తీక మాసంలోనే గోష్ఠాష్టమి అని వస్తుంది. కాబట్టి గోష్ఠాష్టమి ఈ మాసంలోనే వస్తుంది. ఎక్కడ చూసినా మనకి ప్రకృతి మయంగా కనిపిస్తుంది. చంద్రుడి దగ్గరికి రావడం, శరీరం పులకరించడం, రాత్రుళ్ళు ఎక్కువగా ఉండడం, పగలు తక్కువ సమయం ఉండడం. రాత్రి బాగా ఎక్కువగా వస్తుంది, పగళ్ళు చాలా తక్కువ సమయం ఉంటాయి. అదే మనం మార్చి, ఏప్రిల్ అట్లా వెళ్తే బాగా ఎండ ఎక్కువ ఉంటుంది, రాత్రి కొద్ది సమయమే ఉంటుంది. 7 దాకా కూడా ఎండలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు 5:30 అయ్యేటప్పటికే మనకి చీకటి పడిపోతుంది. మళ్ళీ పొద్దున ఎప్పుడో 6:30 7 అయ్యాక అంటే ఎక్కువ సమయం రాత్రి ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం రాత్రి ఉండేది, చంద్రుడి లక్షణాలు వచ్చేది, శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యము, బలము అన్నీ ఇచ్చేటటువంటిది. అందుకని కార్తీకానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. మరి కార్తీక మాసంలో సూర్యుడు చాలా తక్కువగా ఉన్నాడు, చంద్రుడు ఎక్కువగా ఉన్నాడు అంటే చంద్రుడి కిరణాలని మనం తీసుకుంటున్నాం. దానికి పోటీగా సూర్యతత్వమైనటువంటి అగ్ని దీపాలు వెలిగించి కాస్త దీపపు వెలుగు కాస్త వెచ్చదనము ఏదైనా మనకి తాకుతూ ఉంటే ఈ సూర్యశక్తి కూడా అందులో నుంచి వస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడి యొక్క సమిష్టి శక్తిని పొందడానికి ఏదైనా ఒక మాసం ఉంది అంటే అది కార్తీక మాసం. ఇంకొక విశేషం ఏంటంటే పితృదేవతలందరూ కూడా భూమి మీదకి వచ్చేటటువంటి మాసము. ఈ భూమి మీద సంచారం చేస్తూ దీపావళి నుంచి మొదలుపెట్టి లగాయత్తు మనకు కొంచెము కార్తీక శుద్ధ ద్వాదశి ఆ ప్రాంతానికల్లా మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ కార్తీకము అనేటటువంటిది తర్వాత మార్గశీర్షంగా వాళ్ళకి దారి చూపిస్తూ పితృదేవతలందరూ వాళ్ళ పితృలోకాలకు వెళ్ళిపోతారు. కార్తీక మాసం చాలా విశేషం. పితృదేవత ఆరాధన, పరమేశ్వరుడు ఆయన ఏమంటారు, కాలాగ్ని రుద్రాయ, అగ్నితోటే ఆయన్ని పోలుస్తారు. కాబట్టి ఆ అగ్నిస్వరూపుడై విషం తాగినటువంటి పరమేశ్వరుడు కంఠంలో పెట్టుకుంటే ఇంత చలికాలంలో చల్లటి నీళ్లు తీసుకొని వచ్చి స్వామికి చక్కగా ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా
దేవాయ నమః అని చక్కగా ఆయన మీద అభిషేకం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు పులకరించి ఏం కావాలరా భక్త, నీకు ఏం కావాలంటే అది అని ఆనందంగా భోలాశంకరుడు తన భోలాతత్వాన్ని చూపించేటటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసానికి అసలు సమానమైనటువంటి నా కార్తీక సమోమాస అని చెప్తారు అగస్త్యుల వారు, అత్రి మహర్షి అగస్త్యుల వారికి. కాబట్టి కార్తీకంతో సమానమైనటువంటి మాసం ఇంకొక మాసం లేదు అని చెప్తారు. అంతటి మహత్తరమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. ఇందులోనే మనం విష్ణుమూర్తి వారు ఈ 4 నెలలు ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి నిద్రపోయి ఉంటారు కదా, నిద్రపోయినటువంటి విష్ణుమూర్తి వారు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ ఆయన మెలుకొని ద్వాదశి నాడు బయటికి రావడం జరుగుతుందంటే 4 నెలలు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి, అలాగే కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడు కూడా యోగ నిద్రలో ఉంటారు. ఆషాఢ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమిలో ఆయన లేవటము, ఇలాంటి అనేక అంశాలు. ఒక పక్కన స్నానాలు, కార్తీక స్నానాలు, ఇంకొక పక్క నుంచి జ్యోతి దర్శనాలు, ఇంకొక పక్క నుంచి చక్కగా బ్రహ్మాండంగా అభిషేకాలు పరమేశ్వరుడికి. అలా ఎక్కడ చూసినా భక్తి మయంతో నిండిపోతుంటుంది ఈ కార్తీక మాసం. కార్తీక మాసం గురించి చెప్పాలి అంటే కేవలం కార్తీక మాసం అంటే ఏమిటి అనేదే ఓ 10 రోజులు చెప్పుకున్నా ఇంకా మిగిలిపోయి ఉంటుంది. అంత విశేషమైనటువంటి మాసం కార్తీక మాసం. మొన్నటిదాకా వర్ష ఋతువులో బాగా నీళ్ళన్నీ కూడా పారుతూ ఎర్రగా కనిపించేవి మనకి. ఇప్పుడు ఈ కార్తీక మాసం వచ్చేటప్పటికి మెల్లిమెల్లిగా మట్టి అంతా శరదృతువు మొదలయ్యేటప్పటికి అట్లా తేరుకుంటూ ఇప్పుడు నిర్మలమైనటువంటి మంచి నీళ్లు, శక్తితోటి కూడుకున్నవి, ఓషధుల వేర్ల నుంచే కదా నదులన్నీ వచ్చేది. ఆ వేర్లలో ఉండే ఓషధీ తత్వాలన్నింటినీ తీసుకుంటూ పారుతూ బాగా ఓషధీ తత్వంతో ఉండేటటువంటి జలాలు ఉంటాయి. అందుకని మనం స్నానాలు కానీ లేదు మిగతా అయినటువంటి రాత్రిపూట నక్తం భోజనాలు అంటే రాత్రిపూట భోంచేసి రాత్రే అరిగిపోవాలి, పొద్దునేం తినకూడదు. చంద్రుడి చేతే పూర్తిగా శక్తిని పొందేటటువంటి స్థితి. కాబట్టి దీన్ని కార్తీక మాసాన్ని చాలా విశేషంగా చెప్తారమ్మ. ఈ కార్తీక మాసంలో అందరూ మహాశక్తికైతేనేంటి అందరి దేవతలకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి మాసం ఈ కార్తీక మాసం. యతులు చాతుర్మాస్య దీక్షలు చేసేటటువంటి యతులు ఈ కార్తీకంలోనే వాళ్ళ యొక్క చాతుర్మాస్యాలని వదిలిపెట్టేస్తారు. కాబట్టి యతులకి కూడా దీక్షా విరమణ అనేది జరిగేది అంతటి మహాత్ములకి ఈ కార్తీక మాసంలో జరుగుతుంది. ఇది ఈ కార్తీక మాసం యొక్క ప్రత్యేకత.